సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ వాన సంభాషణ. తమిళ మూలం ఎస్ రామకృష్ణన్, అనువాదం జిల్లేళ్ల బాలాజీ. ఇప్పుడు కథ వినండి. వాన సంభాషణ. సంగవి యువ సాధువులకు ధమ్మసూత్రాలను వివరిస్తుండగా వాన మొదలైంది. గ్రంథాన్ని మూసిపెట్టి కళ్ళు మూసుకుంది. పద్మవిహారంలో ఉన్న 7 బౌద్ధ సన్యాసినులు వికసిత వదనాలతో వాన శబ్దాన్ని వినసాగారు. క్రమంగా వాన జోరు పెరగసాగింది. వాన స్వభావాన్ని తెలుసుకోవటానికి సంగవి లేచి నిలబడి చేతిని కిటికీ బయటికి చాపింది. అరచేతిలో వాన చినుకులు పడ్డాయి. ఇది కర్కోటకం అన్నది సంగవి. కర్కోటం అనగా వాన ఆవేశంతో జోరుగా పడటం ప్రారంభించి రాత్రంతా ఆగకుండా కురిసే వాన. ఇలాంటి వర్షాకాలమంతా బౌద్ధ సన్యాసినులు విహారంలో విడిది చేసి తర్కం, సూత్రం, ధర్మాలను నేర్చుకోవాలి. వేసవి ప్రారంభం కాగానే వాళ్ల పాదయాత్ర మళ్ళీ మొదలవుతుంది. ఊరూరు నడుచుకుంటూ వెళుతూ యాచకం చేసి బ్రతకటంతో పాటుగా జానపదులకు వైద్యం, విద్య ఈ 2 విషయాలలోనూ సన్యాసినులు సేవలు చేస్తూ వస్తున్నారు. సంగవి ఆ సన్యాసినులందరికీ జ్యేష్ఠురాలు. కలసి గుంపుగా ప్రయాణం చేస్తారు, కలసి పాఠాలు వింటారు. అవ్వాళ్ళ కూడా ఇలాంటి పాఠమే కొనసాగుతోంది. వాళ్ల పాఠానికి వాన అంతరాయం కలిగించింది. సన్యాసినులు తమ వయసును మరచిపోయి చిన్నపిల్లల్లా వాన కురవటాన్ని ఉత్సాహంగా చూస్తున్నారు. రాత్రి పూట ప్రారంభమయ్యే వాన అంత సులభంగా ఆగదని చెబుతారు. అన్ని వర్షాకాలాలు రాత్రులలోనే ప్రారంభమవుతాయి. అది కూడా మనుషులు నిద్రపోయేంత వరకు ఎదురు చూసి ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. మొదటి నీటి బిందువు ఎక్కడ పడుంటుంది? తొలకరి వాన ఎప్పుడూ నైరుతి నుంచే ప్రారంభమవుతుంది. కనుకనే వాన మొదటి నీటి బిందువు తామరగుంటలో పడుండొచ్చు. పద్మవిహారంలోని సన్యాసినులు ఎవరు రాత్రులలో నిద్రపోయేవాళ్లు కారు. వాళ్ళు కళ్ళు మూసుకునే ఆలోచనల్లో మునిగిపోయి ఉంటారు. అక్కడున్న వయసు మళ్ళిన సన్యాసినులు వానను ఆహ్వానించటమూ లేదు, సాగనంపటమూ లేదు. ఇవాళ ఆ ముసలి సన్యాసినులు మేలుకునే ఉండొచ్చు. వాన వాళ్ల మౌనాన్ని చెదరనీయకుండా విహారం యొక్క బయటి గోడలపై పడి జారిపోతున్నది. పద్మవిహారం ధర్మపాలుడి కాలంలో నిర్మించబడ్డ ఒక గొప్ప మఠాలయం. అనిరుద్ధ మహారాజు దానికోసం చాలా దానాలు చేసి ఉన్నాడు. ఒకప్పుడు 12,000 మంది సన్యాస భిక్షువులు అక్కడ నివసిస్తూ విద్యను అభ్యసించేవారు. కానీ అధికార మార్పు, దాన్ని అనుసరించి ఏర్పడ్డ పరిణామాలు మఠాలయానికి ఎన్నో ఇబ్బందులను కలిగించాయి. ఇప్పుడు ఆ మఠాలయంలో 300 మంది కన్నా తక్కువే ఉన్నారు. మఠాలయం ముఖద్వారం దగ్గర ఒక మహాగంట వ్రేలాడుతూ ఉంటుంది. అది కూడా వానలో తడుస్తూ ఉంది. సంగవితో పాటు 7 స్త్రీ సన్యాసినులు ఆ మండపంలో కూర్చుని ఉన్నారు. సంగవి యువ భిక్షువు అయిన అపర్ణను అడిగింది, వాన గురించి నువ్వేమనుకుంటున్నావు అపర్ణ? ప్రపంచంలోనే చాలా గొప్ప ధ్యానం వాన. వాన విడివడి బిందువులుగా పడుతోంది. మనం దాన్ని ఒకటిగా కలిసిన రూపంలో చూస్తున్నాము. వాన శబ్దాన్ని సృష్టించదు, మట్టే శబ్దాన్ని సృష్టిస్తుంది. ఆ విధంగానే వాసన కూడాను. పారిజాత, నువ్వు వాన గురించి ఏమనుకుంటున్నావు అని అడిగింది సంగవి. పారిజాత మృదువైన స్వరంతో అంది, వాన బయట కురుస్తుంది, కానీ దాన్ని చూడగానే లోపల చల్లబడుతుంది. ఇలాంటిదేగా బుద్ధుని కరుణ కూడా. నువ్వేమంటావు హారిక అంటూ అడిగింది నేలకేసి. హారిక అంది,
వానను నేను అసహ్యించుకుంటున్నాను. అది మనలో దాగిన కోరికలను మొలిచేలా చేస్తుంది. వాన ఒక శిక్ష, వాన ఒక రహస్య సంభాషణ, వాన ఒక పనికిమాలిన వాగుడు. మనం ఒంటరిగా ఉన్నామన్న విషయాన్ని వాన స్ఫురింపజేస్తుంది. తక్కిన భిక్షువులు ఆమె మాట విని నవ్వారు. సంగవి అంది, నాకేమో గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవటానికి వాన కురుస్తుందనిపిస్తుంది. ప్రతి వర్షాకాలంలోనూ జీవితంలో ఏదో ఒక గొప్ప సత్యాన్ని నేను లోతుగా అర్థం చేసుకుంటున్నాను. ఆ రకంగా వాన నాకు గురువు లాంటిది. భిక్షువులు ఆమె మాటలకు ఆకర్షితులైనట్లుగా ఆమె ముఖాన్నే చూడసాగారు. సంగవి మళ్ళీ అడిగింది, వాన దేన్ని గుర్తుకు తెస్తుంది, చెప్పండి చూద్దాం. సొంత ఊరిని, ఇంటిని, ఇష్టమైన మనుషుల్ని, ప్రేమను, ఎడబాటును అంటూ ఒక్కొక్కరు ఒక్కో మాటను చెప్పారు. సంగవి అంది, మరణాన్ని గుర్తుకు తెస్తుంది. ఒక బిందువు ఆకాశం నుంచి రాలుతున్నట్టుగానే మన జీవితం కూడాను. ఈ బిందువు సముద్రంలో కలిస్తే నిత్యమవుతుంది, మట్టిలో పడితే పీల్చేస్తుంది. వాన మరణం యొక్క నాటకం. వాళ్ళు మౌనం వహించారు. బయట గాలులతో కలిసి వాన వేగంగా కురవటం మొదలుపెట్టింది. సంగవి ముందున్న నూనె దీపాలను గాలులు ఆర్పేసి వెళ్ళిపోయాయి. ఒక భిక్షువు లేచి దీపం వెలిగించటానికి ప్రయత్నించింది. సంగవి వారించింది, దీపాలు అక్కర్లేదు ప్రజా. చీకట్లో మనం వానకు చాలా సన్నిహితమవుతాము. వానకు వేవేల వేళ్లున్నాయి. అవి మనల్ని తాకటానికి, సృష్టించటానికి తయారుగా ఉంటాయి. మనమే వాటికి దూరంగా ఉంటున్నాము. నీళ్లలా శాంతింపజేసేది ఇంకేదీ లేదు ప్రజా. చీకటి రుచికరమైనది. అది మన అంతరంగాలలోని ముళ్లను విప్పుతుంది. మనము ఇక ఏ హద్దు లేకుండా మాట్లాడుకుందాము. చీకట్లో నుంచి ఒక భిక్షువు అంది, నేనింతవరకు 22 వర్షాకాలాలను చూశాను. అందులో మొదటి 3 ఏళ్లలో చూసిన వర్షం గుర్తుకు లేదు. 4వ ఏట చూసిన వర్షం బాగా గుర్తుంది. అప్పుడు నా పేరు చందన. మా నాన్న రత్నాల వ్యాపారం చేసేవారు. సురుత అనే ఊళ్ళో ఉండేవాళ్ళం. చిరుప్రాయంలో సేవకురాండ్రు. నన్ను నడవటానికి కూడా అనుమతిచ్చేవాళ్లు కారు. ఎక్కడికెళ్ళినా పల్లకీలోనే, బంగారు కంచంలోనే భోజనం, నగల అలంకరణలు. అప్పుడు పిడుగు శబ్దం వినిపిస్తే చాలు, మాళిగ కిటికీ తలుపులన్నీ మూసేసేవాళ్ళు. మా అమ్మ పద్మజ గొప్ప అందగత్తె. చిరుప్రాయంలో నేను మా అమ్మకున్న పొడవైన వెంట్రుకలను అసూయతో తడుముతూ, దీనికన్నా పొడవైన వెంట్రుకలు నాకు పెరుగుతాయి చూడండి అని ఎగతాళి చేసేదాన్ని. అందుకు అమ్మ, కేశాలు పాదాల వరకు పెరిగిన స్త్రీలు చాలా వేదనకు గురవుతారు కూతురా. కేశాల్లోని ఒక్కో రోమము ఒక్కో కోరిక. తీరని కోరికలు ఊడిపోయిన రోమాల్లా రాలిపోతాయి. బ్రతికి అనుభవించి తీర్చుకున్న కోరికలు నెరిసిన రోమాల్లా మిగిలిపోతాయి అనేది. అమ్మ చెబుతున్నప్పుడు అవి సత్యాలుగానే తోచేవి. కానీ పాఠం బోధించటానికి వచ్చే నాగనందులు అవన్నీ కల్పితాలే అన్నారు. అంతటితో ఆగకుండా, మీ అమ్మ ఒక కవి, అందుకే ఇంత గొప్ప కల్పనను చేస్తుంది అన్నారు. ఆ వయసులో కవి అంటే ఏమిటో నాకు తెలియదు. కానీ అమ్మ ఒక విచిత్రమైన స్త్రీ అన్న భావన ఏర్పడింది. అమ్మ పాడుతుంది. అందులోనూ వర్షం పడుతున్నప్పుడు ఆమె పాడుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది. అవన్నీ నాన్న బ్రతుకున్నంత వరకే. నాన్న వ్యాపారం చేయటానికి వెళ్ళిన చోట అనుకోకుండా చనిపోయిన రోజున అమ్మ తలను గుండు చేయించారు. ఆమె గదిలోని పట్టు వస్త్రాలు కాల్చివేయబడ్డాయి. ఆ తర్వాత తాళం వేసిన చీకటి గదిలో ఉప్పు లేని ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసముంటూ అమ్మ క్రమేపీ సన్నబడటం మొదలుపెట్టింది. వర్షం ఆమె గది తలుపులను ఎంతగా తట్టినప్పటికీ అవి తెరుచుకోలేదు.
వర్షాకాలమంతా నేను అమ్మ గదినే చూస్తూ ఉండిపోయేదాన్ని. అమ్మ గదిలో కదలికలే ఉండేవి కావు. వర్షం ఆమె దుఃఖపు వెక్కిళ్ళులాగానే నాకు వినిపించేది. అమ్మ శోకరూపమే నన్ను భిక్షువును చేసింది. ఇంట్లో నుంచి విముక్తురాలినై సన్యాసినయ్యాను. కానీ ఇప్పటికీ వర్షం అమ్మ దుఃఖాన్నే గుర్తుకు తెస్తూ ఉంది. ఆమె చెప్పటం పూర్తయ్యాక ఆ గదిలో గాఢమైన మౌనం అలుముకుంది. ఎవరూ మాట్లాడలేదు. ఇంకో యువతి అంది, నా 6వ ఏట ఒకరోజు రాత్రి వాన శబ్దాన్ని వింటూ ఉన్నాను. ఎవరో ఒక అతిథి వర్షంలో తలదాచుకోవటానికి ఇంట్లోపలికి వచ్చినట్లుగా చెప్పారు. ఆయన్ను చూడటానికి దగ్గరికి వెళ్ళాను. ఆయనొక గుడ్డి బిచ్చగాడు. అతను బాగా తడిచిపోయాడు. తల రోమాల నుంచి నీళ్లు బొట్లు బొట్లుగా కారుతున్నాయి. అతను తన చేతిలోని కర్రతో కుక్కను తరుముతున్నట్టుగా దేన్నో తరుముతున్నాడు. ఏం చేస్తున్నావు అని అడిగాను. వాన నా వెనుకనే వస్తుంది, దాన్ని తరుముతున్నాను అన్నాడు. నువ్వు తరిమితే వాన వెళ్ళిపోతుందా అంటూ అడిగాను. ఒక్కోసారి వెళ్ళిపోతుంది, ఒక్కోసారి మొండికేసే పసిపిల్లవాడిలా నా మాటను వినదు అన్నాడు. తర్వాత దీర్ఘంగా నిట్టూరుస్తూ, వాన కూడా నాలాగానే కళ్ళు లేని కబోదిది. అది లక్ష్యం లేకుండా ఎటో పోతూనే ఉంది. నేను వానకి దారి చూపించాలనుకుంటున్నాను. లక్ష్యం లేని వాన మనుషుల్ని ఇబ్బందుల పాలు చెయ్యగలదు అన్నాడు. భిక్షువుల మాటలు ఉన్నట్టుండి ఆగిపోయాయి. అందరూ వాన స్వభావాన్ని గ్రహించినట్లుగా ప్రశాంతంగా ఉండిపోయారు. అపర్ణ అంది, ఎవరూ విననప్పటికీ వర్షం తనలో తాను మాట్లాడుకుంటూనే ఉంటుంది. తల్లి కొంగుచాటున దాక్కుని రహస్యంగా బయటికి తొంగి చూసే పిల్లవాడిలా వాన దోబూచులాడుతుంది. నేను చూసిన వాన దృశ్యం జీవితాంతం మరిచిపోలేనిది. వాన నీటిలో చక్రం దిగబడిపోయి బండిని లాగలేక ఒక ఎద్దు కూలబడిపోయింది. దాన్ని బండివాడు కొరడాతో పదే పదే గట్టిగా కొడుతున్నాడు. మెరుపు కాంతిలో ఎద్దును చూశాను. అది నొప్పిని భరించలేక అరిచింది. ముసలి ఎద్దు అరిచిన ఆ అరుపు ఉరుము కన్నా భయంకరంగా ఉంది. ఆనాటి నుంచి వాన మన కోసం కష్టపడే వాళ్ళ దుఃఖాన్ని నాకు గుర్తుకు తెస్తుంది అంది. సంగవి అంది, మీ జ్ఞాపకాల్లా కాదు నాది. ఒక వర్షాకాలంలో మా ఊరు శత్రువుల దాడికి నాశనమైంది. వర్షాకాలంలోనే నేను ఊరిని పోగొట్టుకున్నాను, ఇంటిని పోగొట్టుకున్నాను, సొంత మనుషులందరినీ పోగొట్టుకున్నాను. అధికార దాహం కలిగిన ఒక వ్యక్తి ఆడిన రాక్షస క్రీడకు మేము వేలాది మంది ఊరి నుంచి తరిమివేయబడ్డాము. ఈరోజు ఇదే వాన మా ఊళ్ళోనూ కురుస్తూ ఉండొచ్చు, కానీ అక్కడ నేను లేను. నాలాగా ఊరిని ఇష్టపడ్డ వాళ్ళెవరూ ఉండరు. వాన మా కోసం వీధులన్నీ వెతుకుతూ ఉండొచ్చు. మేము జీవించిన ఇండ్లు కూలిపోయి మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు. చనిపోయిన మనుషుల ప్రాణాల వెలుగుల్లా మెరుపులు మెరుస్తాయి. నేను ఊరు లేని దాన్ని, ఒక శరణార్థి అన్న విషయాన్ని వాన గుర్తుకు తెస్తుంది. వాన క్రూరమైనది. వానను నేను ఆస్వాదించలేను. అది మాలోని తీరని వ్యధను ఎత్తి చూపుతుంది. నాలాగా ఊరికి దూరమైన వాళ్ళు ఈ వానను చూస్తున్నప్పుడల్లా మనసులో దుఃఖిస్తూనే ఉంటారు. మా ఏడుపు శబ్దం వానలో ఎవరికీ వినపడదు. వాన మా గొంతును గాలిలో మోస్తూ తీసుకెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం వాన శబ్దాన్ని దీక్షగా వినండి. అందులో వేలాది ఊరు లేని మనుషుల ఏడుపు గొంతులు మిళితమై ఉంటాయి. సంగవి గొంతు సన్నబడి క్రమంగా ఆగిపోయింది. బయట వాన ఆవేశంతో కుములుతున్నట్టుగా కురవసాగింది. వాన సంభాషణ. తమిళ మూలం
ఎస్ రామకృష్ణన్. తెలుగు అనువాదం జిల్లేళ్ల బాలాజీ. ఫ్రెండ్స్, వాన గూర్చి వెలువరించిన అభిప్రాయాలు, వారి వారి వేదనలు, వారి జ్ఞాపకాలు విన్నారు కదా. వాన సంభాషణ మనం కూడా వీలైనప్పుడు విందాము. అలాంటప్పుడల్లా ఈ కథ మనకు తప్పకుండా గుర్తుకొస్తుంది కదా. ఈ వాన సంభాషణ కథ వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి కథను పూర్తిగా వినండి. విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. మళ్ళీ ఇలాంటి విభిన్నమైన కథలతో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.